ఫ్యామిలీస్ సార్, ఫ్యామిలీస్లో 750 ఫ్యామిలీస్ ఒక సచివాలయానికి 1150 ఉన్నారు సార్. అందులో 750 వరకు కంప్లీట్ అయింది సార్. ఇంకా అవి కాకుండా ఇంకా 3 ఉన్నాయి సార్. 3 సచివాలయాలు దగ్గర దగ్గర కూడా 60-70% అయిపోయింది సార్. అవుట్ ఆఫ్ 4500లో 3200 కంప్లీట్ అయింది యాజ్ పర్ రికార్డ్. వాటర్ కూడా రిసీడ్ అయింది సార్. మామూలు అన్నిటికీ యాక్సెసిబిలిటీ కూడా ఇప్పుడు మీకు నోట్ పంపించాం. అది ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? అర్బన్ కంపెనీ ఇంట్లో ఏదైనా రిపేర్లు కావాలన్నా ఆ యాప్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఒక యాప్ పంపిస్తాం. ఏదైనా ప్లంబర్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ మెకానిక్ కానీ అవును సార్ వస్తున్నారు. అది ఎంతవరకు మీకు కూడా కాదు, ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళే ఓకే పని చేస్తారు. టైమింగ్ కూడా ఇస్తుంది. అర్బన్ కంపెనీ ద్వారా సో ఫైర్ వాల్ కూడా సార్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అవుతుంది సార్. 2 days నుంచి కూడా అది బాగానే చేస్తున్నారు. 30-40 crores అవుతాయి. చేస్తున్నాం సార్, మీ సహకారం చాలా బాగా అందించారు సార్. చాలా దేవుడుగా చూస్తున్నారు సార్. వెళ్తున్నాం సార్. ఈ వారం నుంచి నీళ్ళలోనే ఉన్నాను సార్. అందుతున్నాయి సార్, బాగా అందుతున్నాయి సార్. సమస్యలు లేవు సార్. చిన్న చిన్నగా కూడా నా పేరు రాంబాబు సార్, 43వ డివిజన్ అధ్యక్షుడు. ఇప్పుడు వరకైతే స్ప్లిట్ అయిన వాటర్ కొద్దిగా తగ్గిపోయినాయి బాగా. నెక్స్ట్ డే నుంచి కొద్దిగా కూరగాయలు అందించాల్సి ఉంటాయి. స్థానికంగా ఎంపీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు. నేను సార్ చెప్పి కొద్దిగా చేస్తాను సార్. వీళ్ళ ద్వారానే మనం ఓవర్లోడ్ అయినా చేస్తాం. కొన్ని క్యాబ్స్ ఉన్నా కూడా చేస్తాం. 1 week నుంచి మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నారు. కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్, మిల్క్ ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నాను. తెల్లవారుతో నిద్రలేస్తానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, మళ్ళీ మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేయడం, మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమేమి అందా, ఏమి అందలేదు, ఇంకా ఏమి లోపాలు ఉన్నాయి అవన్నీ సరిచేసుకుంటూ 9వ రోజుకి వచ్చాం. ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్, ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ, ఆయన ఇక్కడే ఉన్నాడు. అదే మరి కీర్తిని ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది. అందరూ పొరదులోనే ఉన్నాం. మేము మీకోసం 10 రోజుల నుంచి ప్రభుత్వంలో ఉండి అందరూ ఇక్కడే ఉండి, మంత్రులతో సహా ఎమ్మెల్యే ఇక్కడే, పుల్లారావు మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు. అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు, ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు. ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం, గండి పడ్డాయి, గండి పూడ్చలేదు. అందుకనే ఏదైతే గండిలో పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి. అదే కానీ ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు. అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆక్యుపై చేశారు. కాలువల్ని, డ్రైన్స్ని, లేకపోతే బుడమేరు పూర్తిగా ఆక్రమించేశారు. అక్రమ కట్టడాలు కట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా. దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పడిన వర్షాలు పడ్డాయి, నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి. ఒక పక్క
నేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది. దానికి తగినట్టు పాలకుల పాపాలు, గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ శాపాలుగా మారి 9 రోజులు మీరు నీటిలో ఉన్నారు. మీ కష్టాలు వర్ణాతీతం. సర్వస్వాన్ని కోల్పోయారు. ఇంట్లో ఏమీ లేవు. 9 గుంటలతో బయట వచ్చారు. ఇంట్లో ఉండే కుట్టు మిషన్లు ఉంటే అవి పోయినాయి. ఇంట్లో ఉండే వస్తువులు బట్టలు పోయినాయి, బీరువాలు పోయినాయి, ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి, లేకపోతే మీ స్టవ్ పోయింది, అదే మరిగా వాషింగ్ మెషిన్లు పోయినాయి, ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది, ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది, ఒకటిగా టీవీలు పోయినాయి, ఇంకో పక్క స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ ఆటోలు ఉంటే అవి పోయినాయి. చిన్న చిన్న షాపులు ఉంటే చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి. అన్నీ కూడా నీటి అయిపోయినాయి. ఇంకో పక్క చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే అవి కూడా పోయినాయి. ఆ విధంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ దెబ్బతిన్నారు, ఒకరిని కాదు. ఇంకో పక్క ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు బయట వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ నేను చూశాను. కానీ మీకు న్యాయం జరగాలి. అందుకే ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు. నేను అప్పటికినే అప్పు ఇచ్చేవాడు లేదు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ దొరికింది ఇక్కడంతా అప్పులు చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు. కడాన నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద 3 పడవలు వచ్చాయి. ఆ పడవలు ఎవరో లేరు, ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి. ఎంత ఇప్పుడు అదే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ ఆ పడవలు కూడా వదిలిపెడితే ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ 30 టన్నులు బరువు ఉంటుంది. అక్కడ ఏదైతే ఒక సపోర్టింగ్ కోసం బ్యాలెన్సింగ్ ఇది కడతాం, బీమ్ కట్టాం. ఆ సపోర్టింగ్ బీమ్ నుంచి కొట్టాయి. 11,20,000 క్యూసెక్స్ నీళ్లు వస్తూ ఉంటే ఆ స్పీడ్లో వచ్చి ప్రాజెక్టు గుద్దే పరిస్థితికి వచ్చింది. అదే కానీ కాలంను కొట్టుంటే ఆ కాలం కానీ ఇరిగిపోయి ఉంటే ప్రాజెక్టే వెళ్ళిపోయేది. 100 సంవత్సరాల కంటే ముందు కట్టిన ప్రాజెక్ట్ ఇది. ఏది బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు 1854లో వాళ్ళు కట్టారు. 1954 ఆ ప్రాంతంలో ప్రకాశం పంతులు గారు ఇది బాగా రిపేర్ అయ్యింది, ఇది పనిచేయదంటే మళ్ళీ ఒక బ్యారేజ్, ఇప్పుండే బ్యారేజ్ ఆయన కట్టాడు. దానికి కూడా 70 ఏళ్ళు అయింది. 170 ఏళ్ల కొరకు కట్టిన ప్రాజెక్టు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే ప్రాజెక్ట్ని ఏం చేయాలనుకున్నారు నాకైతే తెలియదు. కానీ ఒకవేళ వాళ్ళకి బోట్స్ ఉంటే దాన్ని కాపాడుకోవాలి, ఇంట్లో కట్టేసుకోవాలా, లేకుంటే ఆ లంగర్లు వేసుకొని గట్టిగా నిలబెట్టుకోవాలా. ఆ లంగర్లు వేసుకొని నిలబెట్టకుండా అలాంటి బోట్లు ప్రాజెక్టు మీద పంపించారంటే ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మా పనంతా ఒక పక్క వరదలపైన యుద్ధం చేయాలి, ఇంకో పక్క నేరస్తులపైన పోరాడాలి. కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు. మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తామంటే మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతామంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరికి రావాల్సింది. కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు. కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒకరు కూర్చొని మన మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్నా. 50 సంవత్సరాల తర్వాత 45 ఏళ్ళు చూశాను. ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్ళు, వీలు కాకపోతే నోరు మూసుకొని ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా దుర్మార్గం. మీరు ఆ సాక్షి పేపర్ చూస్తూ ఉంటారు. నిద్ర లేస్తే విషం కప్పుతున్నారు, విషం కప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఏమన్నట్టు నాకైతే అర్థం కాల. వాళ్ళు మీరు నమ్మరు. నేనేమంటున్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు నమ్మడం లేదు కానీ ద్రోహం చేస్తున్నారు. అదే నా బాధ. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి దుర్మార్గులు చేసే పని వల్ల మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తూ ఉంది, మనకు జరిగే మంచి జరగకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. మీరందరూ కానీ నేను చెప్పిన పనులన్నీ మీరు ఫాలో అయితే మీ జీవితం సుఖమయం అవుతుంది. మీకు అన్ని కూడా వస్తువులు ఆన్లైన్లోనే చేసుకునే పరిస్థితికి వస్తారు.
డబ్బులు కూడా చాలా సిస్టమేటిక్ గా ఇస్తా. నేనేదో ఈ వరదల విషయమే మాట్లాడడం లేదు. ఈ వరదల విషయాన్ని ఆధారంగా చేసుకుని మీ జీవితాల్లో మళ్ళీ బాగుపడడం కోసం ఏమేం చేయాలో నేను చేస్తాను. అందుకే అదే చేస్తాను. ఆ తమ్ముడు ఏదో పెద్ద ఎగిరి పడుతున్నాడు, ఏం మాట్లాడతారు చూద్దాం. కొన్ని ఆలోచనలు ఎట్టుంటాయంటే మంచి వరదలు ఉన్నాయి. మంచి వరదలు ఉంటే ఒక రోజు నేను వికలాంగురాలు ఆ అమ్మాయి వరదలు దాటుకొని వస్తా ఉంది. నేను నిలబెట్టి అడిగాను, ఏమమ్మా ఎక్కడికి పోతున్నావు అన్నాను. సార్ బంధువుల ఇంటికి వచ్చాను, మా ఊరు పక్కన ఈ రోజే లాస్ట్ డేట్ అన్నారు పెన్షన్ తీసుకోవడానికి, కాబట్టి నేను పెన్షన్ కోసం పోతున్నానని. అంటే ప్రాణం కూడా లెక్క పెట్టుకోకుండా వరదల్లో పెన్షన్ కోసం వెళ్ళింది. ఆ విషయం నేను చెప్పాను కానీ చాలా మందికి అర్థం కావడం లేదు. పెన్షన్ రాకపోతే ఈ నెల రాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు. ఎవరికి ఆలోచన వద్దు, చేసే బాధ్యత మాది. బాగా చేస్తున్నారు సార్, మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. విజ్ఞాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సార్, లాస్ట్ వీక్ వెన్స్డే నుండి మేము కంటిన్యూస్ గా 10 buses లో వర్క్ చేస్తున్నాం సార్. రేపటి నుండి సర్వే వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ 86 వార్డ్ మొత్తం కిట్స్ కూడా రెడీ చేస్తున్నాం సార్ డ్రెస్సెస్ ఇవ్వడానికి. మేము కిట్ లో ఒక 7 items ఇంక్లూడ్ చేసి మొత్తం అంతా రెడీ చేసాం సార్. ఆ కిట్స్ కూడా వస్తే అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. కంటిన్యూగా 1 week నుంచి